హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. మనం స్టోరీస్ చూడక చాలా రోజులైనట్టుంది కదా ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనం ఒక స్టోరీని చూసేద్దాం. స్టోరీని చూసే ముందు మన ఛానల్కు ఒక లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. అయితే ఈరోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. ఈరోజు చిన్ని వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరుగుతుందంట. చిన్ని వాళ్ళ ఇంట్లో ఎంత హడావిడి చేస్తుందో. మమ్మీ ఈరోజు మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పాను కదా. అబ్బబ్బా, ఎన్నిసార్లు చెప్తావు చిన్ని? ఆల్రెడీ నిన్ననే టైం కూడా చెప్పావు కదా. నేను మీ డాడీకి కూడా చెప్పాను, వెళ్దామని కూడా చెప్పారు డాడీ. సరేనా? ఓకే మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ. మా మంచి మమ్మీ. అంతలో అక్కడికి మున్ని, చింటూ, చిక్కి అందరూ వస్తారు. చిన్ని, రెడీ అయ్యావా? త్వరగా రా, స్కూల్కి వెళ్దాం. ఓ మున్ని, ఇంతకీ మన జున్ను వస్తున్నాడా లేకపోతే డుమ్మానా? అదేం కాదులే చింటూ, జున్ను వస్తాడు. జున్నుని కూడా తీసుకుని వెళ్దాం. చిన్ని, వస్తున్నావా? త్వరగా రా, మళ్ళీ బస్ లేట్ అవుతుంది. లేట్ అయిందంటే డ్రైవర్ అంకుల్ ఒక్క క్షణం కూడా ఆగరు. జున్నుని కూడా తీసుకుని వెళ్ళాలి కదా. అరే ఏంటి ఇంతలో అరుస్తున్నా కానీ చిన్ని పులకదు పలకదు. అసలు లోపల ఏం చేస్తుందబ్బా? మనమే లోపలికి వెళ్ళి చూద్దాం. పదండి పదండి పదండి. ఒరే ఆగు, మనందరం ఎందుకు? మున్ని, నువ్వు వెళ్ళి చూసిరా. నువ్వు కూడా అక్కడే కూర్చోకు, త్వరగా వచ్చేసేయి. అంతలో సీత కిచెన్లోంచి బయటకు వస్తుంది. ఏంటి మున్ని ఇలా వచ్చావు? చిన్ని కోసమా? చిన్ని గురించి నీకు తెలుసు కదా, తను ఎప్పుడు లేట్ చేస్తుందని. సీత ఆంటీ, మరేమో బస్ లేట్ అవుతుంది కదా. చిన్నిని త్వరగా రమ్మని చెప్పండి కొంచెం ప్లీజ్. చిన్ని చిన్ని త్వరగా రా, మున్ని కూడా వచ్చింది నీకోసం. ఇక్కడ చిన్ని అద్దం ముందు నించొని సీత పిలుస్తున్నా పట్టించుకోకుండా రెడీ అవుతూ ఉంది. సీత ఆంటీ, నేను ఒక్కదాన్నే కాదు, చింటూ, చిక్కి, సోనం, పింకీ అందరూ వచ్చారు. ఓహో అలాగా, అయితే మరి వాళ్ళెక్కడా? అంతమంది లోపలికి ఎందుకులే అని చిన్నిని పిలుచుకొని రమ్మని నన్ను పంపించారు ఆంటీ. సరే మున్ని, పిలుస్తానాగు. చిన్ని చిన్ని, అరే అసలు లోపల ఏం చేస్తుంది ఈ పిల్ల? ఎంత పిలిచినా పలకడం లేదు అంటూ సీత లోపలికి వెళ్ళి చూస్తుంది. అరే వావ్, నేనెంత బాగున్నాను. ఆ అద్దానికి అతుక్కుని మురిసిపోతూ ఉంటావు. త్వరగా రెడీ అవుదామని అస్సలు లేదు. మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారుగా. అరే ఏమాత్రం వినిపించుకోవేంటి చిన్ని? అరుస్తున్నా కూడా. వస్తున్నాను మమ్మీ. మున్ని వాళ్ళు అప్పుడే వచ్చారా? ఇంత త్వరగా వచ్చారేంటబ్బా? అయ్యో సరే సరే కానీ త్వరగా రా. వాళ్ళు టైంకే వచ్చారు, నువ్వే లేట్ చేసి మళ్ళీ వాళ్ళు త్వరగా వచ్చారని అంటున్నావు. అరే చిన్ని, త్వరగా రా, అందరం నీకోసం వెయిట్ చేస్తున్నాం. అలా చిన్ని త్వరగా రెడీ అయ్యి స్కూల్కి స్టార్ట్ అవుతుంది. మమ్మీ మీరు త్వరగా వచ్చేయండి. సరే మమ్మీ, బాయ్ మమ్మీ. అలా చిన్ని అక్కడి నుంచి వెళ్తుంది. సరే చిన్ని, త్వరగా వచ్చేస్తాం డాడీ నేను. బాయ్ బాయ్. అలా సీత లోపలికి వెళ్తుంది. హే మున్ని, చింటూ, మా మమ్మీ డాడీ పేరెంట్స్ మీటింగ్కి ఇద్దరు కలిసి వస్తామని చెప్పారు. మరి మీ పేరెంట్స్ వస్తున్నారా? వస్తే ఎవరు వస్తారు? మీ మమ్మీ వస్తారా లేదా డాడీ వస్తారా? అలా చిన్ని తన ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటుంది. అంతలో గీత జున్నుని తీసుకుని వస్తూ ఉంటుంది. అరే ఏంటబ్బా, ఈరోజు స్కూల్ ఉందా లేదా? పిల్లలు ఎవ్వరూ కనిపించడం లేదు. ఒకసారి సీత అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కుంటే సరిపోతుంది. అలా అనుకుంటూ గీత సీత వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక ఇక్కడ చిన్ని, మున్ని, చింటూ, చిక్కి, సోనం, పింకీ అందరూ కలిసి ఎదురుగా వస్తూ ఉంటారు. అంతలో గీత కూడా వాళ్ళకి ఎదురవుతుంది. అరే చిన్ని, అందరూ ఇక్కడే ఉన్నారా? నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను, ఇంకా రావడం లేదేంటా అని. అసలు ఈరోజు స్కూల్ ఉందా లేదా?
గీత ఆంటీ, ఈరోజు స్కూల్ ఉంది, అందులోనూ ఈరోజు పేరెంట్స్ మీటింగ్ కూడా ఉంది. మా మమ్మీ డాడీ పేరెంట్స్ మీటింగ్కి ఇద్దరు వస్తామని చెప్పారు. హో అవునా? మరి సీత అక్క నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. కనీసం మీరు కూడా చెప్పలేదేంటి? గీత ఆంటీ, మేము జున్నుకి చెప్పాం కదా మీకు చెప్పమని, మర్చిపోయి ఉంటాడు. అవునమ్మని అక్క, నేను మర్చిపోయాను. పదండి పదండి, స్కూల్కి లేట్ అవుతుంది. అంతా ఈ చిన్నియే చేసింది, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. అంతలో స్కూల్ బస్ హార్న్ వేస్తూ వస్తూ ఉంటుంది. అరే పిల్లలు, అదిగోండి బస్సు వచ్చేస్తుంది. ఈరోజు మీరు మాత్రమే కాదు, బస్సు కూడా లేటే. అవును గీత ఆంటీ, బస్ కూడా ఈరోజు లేట్ అయింది. సరే సరే, పదండి పదండి, అందరూ బస్ ఎక్కండి. అలా గీత అందరినీ బస్ ఎక్కిస్తుంది. పిల్లలందరూ గీతకి బాయ్ చెప్తూ ఉంటారు. ఇక బస్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాయ్ పిల్లలు, బాయ్. జాగ్రత్త. జున్ను, నువ్వు జాగ్రత్త నాన్న. నేను ఒకసారి సీత అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను. అలా గీత సీత వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సీతాక్క, సీతాక్క, అరే ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉందంట కదా, మీరిద్దరూ వెళ్తున్నారని చిన్ని చెప్పింది. గీత రారా. అవును గీత, నేను నీకు ఇప్పుడే కాల్ చేద్దామని అనుకున్నా, పేరెంట్స్ మీటింగ్కి వెళ్దాం కదా అని. నాకు ఇప్పుడే తెలిసింది సీతాక్క, అది కూడా చిన్ని మున్ని వాళ్ళు చెప్పారు. జున్ను నాకు ఏం చెప్పలేదు, తను మర్చిపోయాడేమో. జున్నుకి గుర్తు ఉండదులే గీత. నేను చిన్ని వాళ్ళ నాన్నగారు ఇద్దరం కలిసి వెళ్తున్నాం. రాజా నువ్వు కూడా రావచ్చు కదా. అయ్యో, ఆయనకి ఆఫీస్ వర్క్ ఉంటుందక్క, వస్తే నేనే రావాలి. నాకు ఇప్పుడే కదా సీత అక్క తెలిసింది, రావడానికి కొంచెం టైం పడుతుంది. ముందు మీరు వెళ్ళండి సీత అక్క, నేను మీతో వచ్చి జాయిన్ అవుతానులే. సరే సరే గీత, నువ్వు కూడా నీ పనంతా చూసుకుని నాకు కాల్ చేయి. నేను చిన్ని వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి చెప్తాను. చిన్ని వాళ్ళ నాన్నగారు రాగానే అందరం కలిసి మీటింగ్కి వెళ్దాం. అమ్మయ్యా, సరే సీతాక్క, మరిక నేను వెళ్తాను. త్వరగా నా పనంతా పూర్తి చేసుకుని రెడీ అయ్యి కాల్ చేస్తాను సీతాక్క. అలా గీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ స్టోరీలో చూద్దాం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.